హాయ్ ఫ్రెండ్స్, పాల మీద మేగడతో కమ్మనైన నెయ్యి చేసుకుందామా? గుమగుమలాడుతూ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ డబ్బాలో పాల మీద మేగడ అంతా కలెక్ట్ చేశానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని పాల మీద మేగడను వేసి చల్లటి వాటర్ పోసి మిక్సీ పట్టుకొని వద్దాం. ఈ విధంగా వెన్న తయారవుతుంది. వావ్, చూడండి ఎంత వెన్న వచ్చింది. ఈ వెన్నను ఒక గిన్నెలో వేసుకొని బాగా శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ వెన్నను నెయ్యి చేసుకుంటే సంవత్సరం పాటుతూ గుమగుమలాడుతూ ఉంటుంది. ఏం వేస్తే సంవత్సరం పాటు గుమగుమలాడుతూ ఉంటుందో మీకు ఇప్పుడు చెప్తాను. ఈ వెన్న చూడండి కరిగిపోయింది. ఇలా కలుపుతూ పొంగిపోకుండా ఉండాలి. ఇప్పుడు నెయ్యి తయారవుతుంది. చూడండి ఎంత చక్కగా నెయ్యి తయారైందో. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే చాలు. 1 year పాటు గుమగుమలాడుతూ పూస పూస లాంటి నెయ్యి తయారవుతుంది. ఈ నెయ్యిలో ఒక తమలపాకు వేసి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వడబోసుకుందాం. చూడండి ఎంత చక్కటి మంచి కలర్తోని సంవత్సరం పాటు నిల్వ ఉండే పూస పూస లాంటి కమ్మటి గుమగుమలాడే నెయ్యి. ఫుల్ వీడియో వరలక్ష్మి పొదరిల్లు ఛానల్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.